పథకాలు అమలు చేస్తున్నామనే భయంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని కూటమి సర్కారు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామంటున్న సోము వీర్రాజుతో మా ఐ న్యూస్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని చెప్పి నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సోము వీర్రాజు ఆరోపిస్తారు. మనతో మాట్లాడేందుకు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్సీ సోము వీర్రాజు సార్ చెప్పండి, ఎలా చూడాలి విమర్శల్ని? ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, భయం వేస్తుందనే విమర్శలకి మీరు ఏ విధంగా కౌంటర్ అయిపోతున్నారు? ఈ విమర్శలన్నీ కూడా నీటి మూటలు, దీంట్లో అర్థం లేదు. 4,000 పెన్షన్ ప్రతి నెల ఇస్తుంటే అమలు చేయకపోవడం ఏంటి? త్వరలో అమ్మఒడిని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం, 3 సిలిండర్లను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. అలానే త్వరలో ఉన్నటువంటి రైతులకు కూడా 20,000 వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా అమలు చేయకపోవడం ఏంటి? వాళ్ళు నీటి మూటలు గాల్లో ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కనపడడం లేదా? ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్లు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇస్తున్నారు. అది వరకు ముఖ్యమంత్రి ఇవ్వలేదుగా. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, కనపడడం లేదా? ఊరికే అపోహలు తప్ప ఏమాత్రం కూడా ఇందులో వాస్తవం కాదు. సూపర్ 6లో ఆల్రెడీ 4-5 కార్యక్రమాలు చేస్తున్నాం, మిగిలింది కూడా చేస్తాం. వారు అనుకున్నారు ఇది చేయలేరని, కానీ మేము చేసి చూపిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అనేక విధాలుగా సంపద సృష్టించి ఇంకా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయాలనేటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. P4 అమలులో కూడా కొంతవరకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే ధనిక వర్గాలను పేదలకు చేరువ చేసేటువంటి క్రమంలో మార్గదర్శి అనేటువంటి పేర్లు పెట్టి రకరకాలుగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు తప్ప అందులో విధానం లేదని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు? అంటే వాళ్ళందరూ రోజు అప్పులు చేసినప్పుడు ఆర్థికంగా బాగుందని అనుకుంటున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెల వెళ్ళి ఢిల్లీలో కూర్చుని నిర్మలం దగ్గర హోంమంత్రి అక్కడే కాపురం చేసేవాడు కదా. ఇప్పుడు డబ్బు ఉందా? అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ. ఇప్పుడు నేను నా బడ్జెట్లో డబ్బు పెడతానని P4లో ముఖ్యమంత్రి చెప్పడంలే. ప్రభుత్వం సహాయం లేకుండా దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కాముకులతో వారి దగ్గర కొంత ధనం ఉంటే దాన్ని సహాయం చేయమని అడుగుతున్నారు. నేను ప్రభుత్వంతో డబ్బు పెడతాననేది ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా చెప్పలేదు. చాలా స్పష్టంగా ప్రభుత్వం ఇనిషియేషన్ మాత్రమే ఇది. మనకి గ్రామాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని లక్షల ఎకరాల భూములు ఇచ్చారు. ఎవరిచ్చారు? సంపన్నులు ఇచ్చారు. శాస్త్రి గారు ఏం చెప్పారు? జై జవాన్ జై కిసాన్ అన్నారు. యుద్ధం వస్తే చైనాతో ప్రజలందరూ బంగారం ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అలాగే కోరుతున్నారు. ప్రజలు స్పందిస్తారు, మీకేమి ఇబ్బంది లేదని చెప్పడం మిమ్మల్ని అడిగేవారు. మొత్తం మీద రాజధాని నిర్మాణం, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, P4కి సంబంధించినటువంటి అంశాలపైన వస్తున్నటువంటి విమర్శల్ని తిప్పుకొడతాం. అదేవిధంగా ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా పాలన అందించే విధంగా ముందుకు వెళుతుందని కూడా సోము వీర్రాజు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.